more suggestions to ensure that the consumers are not deceived. Consumers అంటే ఏంటి? పీపుల్ హూ బై అండ్ యూస్ గూడ్స్ అంటే మనం వినియోగదారులు. డిసీవ్డ్ అంటే ఏంటి? మోసం. ఓకేనమ్మా, నాట్ డిసీవ్డ్ మోసం చేయకుండా. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, కన్జ్యూమర్స్ మోసపోకుండా ఉండేందుకు తీసుకునే చర్యలను, సూచనలు ఇవి ప్రజలు సరైన సమాచారం తెలుసుకొని న్యాయమైన వస్తువులు మరియు సేవలు పొందేందుకు సహాయపడుతుంది. Point. Always check the quality of the product and make sure it has necessary certifications. Done. Necessary certifications అంటే official documents అంటారు దాన్ని సింపుల్ గా చెప్పాలి అంటే. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఈ యొక్క దుకాణదారులు స్పష్టమైన ధరలు చూపాలి అండ్ వస్తువులపై తయారీ తేదీ, గడువు తేదీ, నాణ్యత గుర్తులు ఉండాలి. అట్ ద సేమ్ టైం చెడు వస్తువు ఇచ్చినప్పుడు డబ్బు తిరిగి ఇవ్వాలి లేదా మార్పిడి చేయాలి. ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్, చీటింగ్ జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు చెయ్యాలి. ఇంకా డూప్లికేట్ ప్రకటనలు చేయకుండా కంపెనీలు నిజమైన సమాచారాన్ని ఇవ్వాలి. సో బిల్ రిసిప్ట్ తప్పనిసరిగా ఇవ్వాలి. సో అది క్వశ్చన్కి అర్థం. రీడ్ ది లేబుల్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇంగ్రీడియంట్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎక్స్పైరీ డేట్స్. లేబుల్ అంటే ఏంటి? స్మాల్ ట్యాగ్స్ ఆర్ స్టిక్కర్స్ లేబుల్స్ అని ఉంటారు. దెన్ ఇంగ్రీడియంట్స్ అంటే వస్తువులు, పదార్థాలు. కొనుగోలు చేయడానికి ముందుగానే నాణ్యతను చెక్ చేయాలి. అలాగే ఆ వస్తువు అవసరమైన సర్టిఫికేషన్లు ఉన్నాయా అని చూసుకోవాలి. లేబుల్ పై ఉన్న పదార్థాలు వాడే విధానం, గడువు తేదీలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని చదవడం చాలా అవసరం. ఇది మనకు సరైన సురక్షితమైన వస్తువును కొనుగోలు చేయడంలో సహాయం అనేది పడుతుంది. అంటే ఎలా అంటే ISA, అగ్మార్క్ వంటి అవసరమైన సర్టిఫికేషన్స్ కంపల్సరీ ఉండాలి. సో అగ్మార్క్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద వస్తువు నాణ్యతను కంపల్సరీ చెక్ చేయాలి. లేబుల్ పై ఉన్న పదార్థాల వివరాలు కంపల్సరీ మనం చదవాలి. వస్తువు ఎలా వాడాలనే సూచనలు కూడా కంపల్సరీ మనం చూసి తీరాలి. తేదీలు, తయారు తేదీ అంటే గడువు తేదీ తప్పనిసరిగా మనం ఎప్పటికప్పుడు అది చూడాలి. అదే ఇంపార్టెంట్. ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. వస్తువు సురక్షితమా కాదా అని అర్థం చేసుకోవడానికి లేబుల్ చాలా మనకు ఉపయోగపడుతుంది అక్కడ. సో అది ఫస్ట్ పాయింట్ అర్థం. Read the label for important information like ingredients, instructions and expiry dates. Label అంటే స్మాల్ ట్యాగ్స్ ఆర్ స్టిక్కర్స్ ఒక ప్యాకెట్ మీద ఉంటుంది. అది ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఏ వస్తువు కొనుగోలు చేసే సమయంలో దాని లేబుల్ తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే లేబుల్లో ఆ వస్తువు ఉన్న పదార్థాలు ఎలా వాడాలో సూచనలు మరియు గడువు తేదీలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. సో ఇవి మనకు సురక్షితంగా మరియు సరైన వస్తువు ఎంచుకోవడానికి సహాయం అనేది పడుతుంది. లేబుల్ తప్పనిసరిగా చదవాలి. వస్తువులు ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. వాడే విధానం స్పష్టంగా ఉండాలి. తయారు తేదీ, గడువు తేదీ చూసి సరైన వస్తువు ఎంపికని చేయాలి. గడువు ముగిసిన వస్తువుల్లో ఆరోగ్యానికి హానికరం కావచ్చు కాబట్టి తేదీని చూడటం మన కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. థర్డ్ పాయింట్, ఆల్వేస్ ఆస్క్ ఫర్ ఎ బిల్ ఆర్ రిసిప్ట్ యాజ్ ప్రూఫ్ ఫర్ పర్చేస్. సో డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు లేదా రిసిప్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం అనమాట. అంతే కదమ్మా. సో ఇది మీరు ఆ వస్తువును నిజంగా కొనుగోలు చేశారని అంటే ఒక సాక్ష్యంగా మనకి ఎప్పటికైనా యూస్ అవుతుంది. వస్తువుల్లో సమస్యలు మనకి ఎప్పుడైనా వస్తే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మనం మార్చొచ్చు మనం. సో రీఫండ్ లేదా కంప్లైంట్ చేయడానికి మనకి ప్రూఫ్ లా బిల్ అనేది మనకు అవసరం. సో డన్. సో బిల్లు లేదా రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది కొనుగోలు చేసినందుకు సాక్ష్యంగా మనకు పనిచేస్తుంది. వస్తువుల్లో లోపం ఉంటే మార్పిడి లేదా రీఫండ్ పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. సో షాప్ ఓనర్స్ ఎవరైనా తప్పు వస్తువులు ఇవ్వకుండా జాగ్రత్త కూడా పడతాడు అప్పుడు. సో కంప్లైంట్ చేయడానికి, వినియోగదారుల హక్కులు నిరూపించడానికి ఒక బిల్ అనేది ముఖ్యమైన అవసరం అనమాట. నెక్స్ట్ పాయింట్, చెక్ ది ప్రొడక్ట్స్ వారంటీ ఆర్ గ్యారంటీ డీటెయిల్స్ బిఫోర్ బయింగ్. పాయింట్ కి అర్థం ఏంటంటే ఏ వస్తువు కొనుగోలు చేసే ముందు దానికి ఉన్న వారంటీ లేదా గ్యారంటీ వివరాలను తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే వస్తువు చెడిపోయినప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు కంపెనీ ఆ వస్తువును రిపేర్ చేయడం లేదా మార్చి ఇవ్వడం కోసం ఈ యొక్క వారంటీ గ్యారంటీ ఉపయోగపడుతుంది. సో అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ముందే ఈ యొక్క వివరాలు తెలుసుకోవాలి. వస్తువు కొనుగోలు చేసే ముందు వారంటీ గ్యారంటీ వివరాలు చదవడం ముఖ్యం అనమాట. థింగ్ ఎంతకాలం వరకు కంపెనీ బాధ్యత తీసుకుంటుందో కూడా మనం దాన్ని తెలుసుకోవచ్చు. వస్తువు లోపం వచ్చినప్పుడు, డిఫాల్ట్ అయినప్పుడు ఉచిత రిపేర్ కూడా వాడు మనకి చేసి మళ్ళీ మార్చి మనకి ఇస్తాడు.
వారంటీ షరతులు ఏమి ఉన్నాయి తెలుసుకోవడం మంచిది. సో మంచి వారంటీ ఉన్న వస్తువులు సాధారణంగా చాలా నాణ్యమైన క్వాలిటీగా ఉంటాయి. ఇదమ్మా 4 suggestions to ensure that the consumers are not deceived. 4 suggestions to ensure that the consumers are not deceived. సో 4 సజెషన్స్ అంటే ఏంటమ్మా, వస్తువు నాణ్యత చూసి కొనాలి అదొకటి. అంటే నాణ్యత గుర్తులు అంటే ఐఎస్ఐ అగ్మార్క్ ఉన్నవి మనం చూడాలి. లేబుల్ సమాచారం చదవాలి. సో పదార్థాలు ఉపయోగించే విధానం, గడువు తేదీని తప్పనిసరిగా చూడాలి, అది లేబుల్. బిల్ లేదా రసీదు తీసుకోవాలి. వారంటీ గ్యారంటీ వివరాలు చెక్ చేసుకోవాలి. సో ఇవే 4 సజెషన్స్ ఉంటే మన దగ్గర ఎవరు మనల్ని మోసం చేయలేరు. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.